చేతులు కాళ్ళల్లో నొప్పి ఉంటుందా? వామ్మో, ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు. వయసు పెరిగే కొద్దీ తరచుగా చేతులు కాళ్ళల్లో నొప్పి వస్తుంది. అయితే మారిన జీవనశైలి, తీసుకునే ఆహారం కారణంగా ఈ సమస్య ఇప్పుడు యువతలో కూడా రావడం ప్రారంభమైంది. చేతులు కాళ్ళల్లో నిరంతరం నొప్పి ఉండి అది భరించలేనంతగా మారుతుంటే అది అనేక వ్యాధుల లక్షణం కావచ్చు. చేతులు కాళ్ళల్లో నొప్పిని సాధారణమైనదిగా భావించి ఇంటి నివారణకు అనుసరించడం ద్వారా దానిని విస్మరించకూడదని, ఇది క్రమంగా పెను ప్రమాదంగా మారవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే చేతులు కాళ్ళల్లో నొప్పి ఎందుకు వస్తుంది? అది ఏ వ్యాధులను సూచిస్తుంది? నిపుణులు ఏం చెబుతున్నారు చూద్దాం. సాధారణంగా చేతులు కాళ్ళల్లో నొప్పి సమస్య 50 సంవత్సరాల తరువాత ప్రారంభమవుతుంది. ఈ సమస్య ఇంతకు ముందు వస్తుంటే మీరు మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. చేతులు కాళ్ళల్లో నొప్పి అనేక తీవ్రమైన వ్యాధుల లక్షణం. వీటిలో కొన్ని వ్యాధులు సాధారణంగా, కొన్ని తీవ్రమైనవి. కొన్ని వ్యాధులు ఒకసారి వస్తే అవి మీ జీవితాంతం మీతోనే ఉంటాయి. కాబట్టి చెయ్యి, వేలు, చీలమండ, మడమ, కాలు, బొటన వేలు మొదలైన వాటిలో నొప్పి ఉంటే దాన్ని వెంటనే తనిఖీ చేసుకునేందుకు వైద్యులను సంప్రదించండి. ఈ వ్యాధుల లక్షణాలు ఇవే: చేతులు కాళ్ళల్లో నొప్పి, మధుమేహం, ఆర్థరైటిస్, నాడి వ్యవస్థ లోపాలు, రక్త ప్రవాహ సమస్యలు, విటమిన్ లోపం లక్షణం కూడా కావచ్చు. నొప్పికి కారణం పరీక్ష తర్వాతే తెలుస్తుంది. యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల చేతులు, కాళ్ళు, చిన్న కీళ్ళల్లో నొప్పి వస్తుంది. దీనిని నిర్లక్ష్యం చేస్తే ఈ తీవ్రమైన వ్యాధి ఆర్థరైటిస్గా మారుతుంది. మెరికోస్ మెయిన్స్ వల్ల కాళ్ళల్లో వాపు, నొప్పి కూడా వస్తాయి. ఇది ఏ వయసులోనైనా జరగవచ్చు. కాబట్టి నొప్పి ప్రారంభమైన వెంటనే పరీక్షించుకోవాలి. తద్వారా చికిత్సను ముందుగానే పూర్తి చేసి రోగి తీవ్ర రూపం దాల్చకుండా నిరోధించవచ్చు. 30 ఏళ్ల తర్వాత వీటిని బంద్ చేయండి. 30 సంవత్సరాల వయసు తర్వాత మధుమేహం, యూరిక్ యాసిడ్ కోసం పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోండి. సమతుల్య ఆహారంతో పాటు వ్యాయామం చేయండి. సోడా, శీతల పానీయాలతో పాటు మద్యం, పొగాకును నివారించండి. శరీరంలో విటమిన్ లోపం ఉండనివ్వకండి. మిమ్మల్ని మీరు హైడ్రేట్గా ఉంచుకోండి. కాలానుగుణంగా పండ్లు, కూరగాయలు తినండి.